అందరికీ ఓం నమ శివాయ. ఈ ఒక సమాజంలో భార్యాభర్తల సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలామంది పరస్త్రీ మోహం వల్ల కానీ, లేక పరవ్యక్తుల మోహం వల్ల కానీ కుటుంబంలో పిల్లల్ని, భార్యని పట్టించుకోకుండా ఎన్నో రకాలుగా తిరుగుతూ కుటుంబాన్ని నాశనం చేస్తూ, వాళ్ళు బాధపడుతూ కుటుంబాన్ని బాధ పెడుతూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి, ఈ ఒక పరిహారం జరిగిపోవాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పే ఈ ఒక పరిహారాన్ని చేయండి. మీరు దీన్ని వరుసగా 5 రోజులు చేయాలి. 5 రోజులు మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టు నుంచి రాలిన ఆకు తెంపమాకండి, రాలిన ఆకు తీసుకొని దానిని శుభ్రపరిచి పూజా మందిరం కాడ కూర్చొని దాని మీద పసుపు రాసేసి కుంకుమతో మీ భర్త పేరును రాయండి. రాసిన తర్వాత దాని మీద రాళ్ళ ఉప్పును పెట్టండి. రాళ్ళ ఉప్పును పెట్టిన తర్వాత దాని మీద కర్పూరం వెలిగించండి. కర్పూరం వెలిగించేటప్పుడు నేను మీకు ఇక్కడ ఒక మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని 21 సార్లు మీరు పఠించండి. ఈ విధంగా మీరు 5 రోజులు వరుసగా చేయండి. మీకు ఎవరైతే భార్యాభర్తల సమస్యలు పడుతూ ఉన్నారో ఆ సమస్యలు తీరిపోయి మీకు చక్కని రిజల్ట్ అనేది అగపడుతుంది. ఓం నమ శివాయ నమః.